మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమైనటువంటి ఆదివార దినము సంఘములు అందరికీ సార్వత్రిక సంఘములకు విశ్వాసులకు యాజకులకు అందరికీ కూడా ప్రభువు నామములు శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చి ఉన్నాం. ఇట్టి సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషంలో మనం ధ్యానిస్తాం. గత వారమున మనం విశ్వాసులు ఎవరు అంటే ఏమిటని మనం చర్చించుకున్నాం. అయితే ఈ ఉదయకాల సమయమున ఈ పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమైనటువంటి ఆదివార దినమున విశ్వాసులు ఏమై ఉన్నారు, వారు ఎలా ఉండాలి ప్రభువులో. విశ్వాసులు ఎలా ఉండాలి, వారిలో ఉండవలసిన లక్షణములు ఏమిటి అనే దాన్ని మనము ఈ దినమున చర్చించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ లేఖనమును మనం చదువుకుందాం. ప్రభువును ధరించుకొని ఉన్నారు మీరందరూ కూడా. ఈ విషయంలో ఎలాంటి ఇది లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తునందు మీరందరూ బాప్తిస్మం వలన దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే మీరందరూ కూడా దేవునికి వారసులై ఉన్నారు. ఎందుకంటే మీరు కృతజ్ఞులై ఉన్నారు అనేది విశ్వాసమునకు సాదృశ్యమైనది. కృతజ్ఞత కలిగిన వారిగా దేవునిలో మనం జీవించడమే విశ్వాస సమూహమునకు యాదృశ్యం. మరి ఇట్టి మనమందరము కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందిన వారమై ఉన్నాము. అంటే బాప్తిస్మం అనగానే మనకు ముంచుట అనే పదం మాత్రమే అర్థమవుతుంది తప్ప ఈ ముంచడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో మనము సామాన్యంగా గ్రహించలేకపోతున్నాం. అందుకే ముంచుట అనగా లోకములో మన పాపపు జీవితాన్ని, రోత జీవితానికి ముగింపు పలుకుతూ ప్రభువులో అంటే నీళ్లలో మన పాత రోత జీవితాలను చంపుకొని అందులో వాటిని ముంచేసి మనము తిరిగి ప్రభువులో తిరిగి లేచిన ఈ క్రమంలో మనము దేవుని యొక్క రక్షణతో దేవునిలోనే జీవిస్తున్నామని అర్థం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ప్రభువులు వారు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను ఈ లోకములోనికి వచ్చెను అని వాక్యం కూడా సెలవిస్తుంది. మరి వచ్చినటువంటి యేసులో మనము రక్షణ పొందుకోవడం చూడండి. ప్రభుని యేసుక్రీస్తులో మనము చచ్చిన వారమై మరణించి తిరిగి లేయడం అనేది మన పాపముల మీద మనమే పాపములను నీళ్ళలో తొక్కిపెట్టి ప్రభువులో పాతిపెట్టి ప్రభువు ఏ రీతిగా లోక పాప భారమును అంతటిని కూడా ఆ యొక్క కల్వరి శిలువలో భూమికి ఆకాశమునకు మధ్య వేలాడుతూ మరి చాలా చివరి రక్తపు బొట్టు కూడా ఈ లోక పాపుల మీద జనుల మీద కుమ్మరించాడు. మరి ఆయన సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినమున లేచాడు. అంటే పాపమును తొక్కి మరి అగాధములోనికి చొక్కి పెట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు తిరిగి మరణమును గెలిచాడు. ఇట్టి మరణమును నువ్వు గెలిచావు ప్రభువులో. ప్రభువుతోనే నువ్వు మరణించడం, తిరిగి మరలా లేవడం, అదే బాప్తిస్మం ఒక సాదృశ్యము, రక్షణకు సాదృశ్యమైనది. మరి ఇటు రక్షణ పొందినటువంటి మనము పాపము మీద విజయాన్ని సాధించినటువంటి మనము మరి ప్రభువుకు ఏమాత్రములో ప్రభువులో ఉన్నాం. క్రీస్తు యేసులో మనము ఎలా ఉన్నాము అనే దానిని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి.
నీవు క్రీస్తులోనే ఉన్నావు, క్రీస్తులోనికి వచ్చావు. యేసు క్రీస్తు యొక్క కృపా వరముగానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు వారు దేవుడిచ్చినటువంటి ఇది వరం. ప్రభుని యేసుక్రీస్తు మార్గంలోనికి రావడమే ఒక వరం. ఎందుకంటే నీ పాత రోత జీవితాన్ని మరి ఒకసారి ముంచి వేశావు, ఇక మరలా దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక వరంగా దేవునిలో రక్షణ పొందుకున్నావు కనుక దేవుని రక్షణార్థమైనటువంటి జీవితంలోని నువ్వు జీవించాలి అని మరి స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ లోకంలోని అశాశ్వతమైనటువంటి తండ్రిని, పాపపు లోకమును విడిచి నిత్యుడగు తండ్రి చెంతకు వచ్చి ఉన్నావు. ఆ తండ్రిలో ఈ దినం నుండి నువ్వు జీవిస్తున్నావని మరి ఇటు వాక్యము విశ్వాసులకు తెలియజేస్తాం. విశ్వాసులు ఇప్పుడు ఏమైనారంటే దేవునికి వారసులై ఉన్నారు, దేవునికి కుమారులు కుమార్తెలై ఉన్నారు. మరి ఇట్టి వారు ఏమి కలిగి ఉండాలి, ఏమి ఉండాలి? వీరిలో ఈ ఇట్టి విశ్వాసులలో ఏముండాలి? చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 లేఖనాలు కూడా మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తులోనికి అనగా మనమందరము ఆయన మరణంలోనే బాప్తిసం పొందామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. ఆయన మరణంలోనికి మనము బాప్తిసం పొందితిమి అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇది క్రీస్తు యొక్క మరి క్రీస్తులోనికి రావడం అంటేనే తండ్రి యొక్క మహిమ మన మీద ఉంది. మనల్ని అనాది ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని ఎన్నుకుని ఉన్నాడని ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే తిరిగి నూతనమైనటువంటి జీవితము గలవారమై మనము ప్రభువులో జీవించాలి. ఇటు వారు రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు, ఇటు వారిని అందరిని కూడా విశ్వాసులుగా పరిగణించబడుతుంది వాక్యం. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చూడండి, అందుకే అసలు ఈ విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వలన, దేవుని మాట వినడము వలన విశ్వాసము కలుగును. దేవుని మాట వినడం వలన మాత్రమే విశ్వాసము కలుగును. వినుట, క్రీస్తును గూర్చిన మాట వినడం. ఈ వినుట అనేది క్రీస్తును గూర్చినటువంటి మాట వినటం వలన ఖచ్చితంగా విశ్వాసము కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా అంగీకరించాల్సింది. నువ్వు వింటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? వినినటువంటి మాటలు నువ్వు అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నావా? దానిని కూడా ప్రభువు చెప్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట విని దానిని అంగీకరించితే, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాట విని దానిని అంగీకరిస్తే నువ్వు 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా ఫలిస్తావు తప్ప మరి నువ్వు అంగీకరించిన ఎడల ఏ మాత్రం కూడా నీలో ఫలింపు ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే దేవుడే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు వింటే విశ్వాసము, నిత్య జీవితం కలుగుతుంది. వినకపోతే, నువ్వు దేవుని యొక్క మాటను అంగీకరించకపోతే ఖచ్చితంగా మరి పాపానికి లోనైపోతావు. అంతేకాకుండా మరణమునకు చేరువవుతావు, అలాగే అగ్నికి పోలవుతావు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తాడు, నువ్వు వింటే విశ్వాసం, అంగీకరిస్తే నిత్య జీవం. ప్రియమైన దేవుని సంగమా, యాజక సమూహమా, విశ్వాస సమూహమా, దేవుని యొక్క మాట వింటే విశ్వాసం కలుగుతుంది, అంగీకరిస్తే నిత్య జీవము కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే వినవో అప్పుడు పాపము నిన్ను ఏలుతుంది,
అంగీకరించకపోతే నిన్ను మరి మరణము నిన్ను వెంటాడుతుంది. అది ఆ మరణమే నిత్య అగ్ని గుండమునకు పాలు చేస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంఘం, ఒక్కసారి మనలను మనము అర్థం చేసుకోవాలి. చూడండి, మరి ఇటు వారిను మనల్ని దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉంది. నంబర్ 1, ఫస్ట్ మనము ఏమై ఉండాలంటే, ఎలా ఉండాలి? విశ్వాసుల్లో ఉండవలసిన వాటిని తెలుసుకుందాం. దేవుని యొక్క మాట వినడం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. అంగీకరించడం వలన నిత్య జీవమునకు నువ్వు సాదృశ్యంగా నిలబడతావు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ మాట క్రీస్తు యేసును గూర్చిన మాట అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా నీవు నిత్య జీవమునకు చేర్చబడుటకు దేవాతి దేవుడు ఎంతగానో ప్రేమించి నిన్ను అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగిన వాడివై తగ్గింపు స్వభావము కలిగి జీవించాలి. నీవు యేసుక్రీస్తులో భయభక్తులు కలిగిన వాడివిగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువులో జీవించాలి. అలా ఉన్నామా లేదా ఒక్కసారి మనలను మనము వాక్యం ద్వారా పరిశీలించుకుందాం. చూడండి, దేవుని సంగమ, ప్రభు వాక్యం సెలవిస్తోంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 లేఖనాలు చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాక పసిబిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడే వారెవరో పరలోక రాజ్యములో గొప్పవారు. అవును, ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగిన వారమై మనలను మనము తగ్గించుకుని పసిబిడ్డల వారి వంటివైతే వారిగా మనము ఈ లోకంలో జీవిస్తే తప్ప మనము ప్రభువుకు దగ్గరగా. అంతేకాదంట, ఇట్టి వారికే పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుంది. అలా పసిబిడ్డలలాగా తగ్గించుకోకపోతే మనకు పరలోక రాజ్య మరి సమీప దరిదాపులకు కూడా చేరే అర్హతలు లేవు. వాక్యం స్పష్టంగానే సెలవిస్తాము. మనము వింటున్నామా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించుకోమని కూడా వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యమే సెలవిస్తుంది, ఎవరైతే పసి బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వారి వరే ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో అట్టివారు దేవునికి ఇష్టలు, పరలోక రాజ్యమునకు వారసులు. అంతేకాదంట, ఇంకొక మాట కూడా ఇక్కడ సెలవిస్తూ ఉంది. చూడండి, కనానులో నుంచి ఒక స్త్రీ వచ్చి తన యొక్క కుమార్తెకు దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకల వేస్తూ ప్రభువును వెంబడించినప్పుడు అందరూ కూడా ప్రభువుకు చెప్తారు, ఆమెని పంపివేయండి ప్రభు అన్నప్పుడు ఆ జన సమూహములు ప్రభువులు వారు నిలబడినప్పుడు ఆయనకు సమీపించి, ప్రభువా, ఇదిగో నా కుమార్తె మరి దయ్యము పట్టి ఎక్కడంటే అక్కడ పడిపోతుంది, మరి ఆమెను రక్షించు ప్రభువా, కరుణించు దావీదు కుమారుడా, కరుణించు ప్రభువా అని ఆయనను వెంబడిస్తే ఆయనకు పాదాల మీద మ్రొక్కినప్పుడు ప్రభువులు వారు అంటారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్తున్నాడు. ఆయన అంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిన ముక్కలు తినను కదా అని చెప్పాను. ప్రభువులు వారి యొక్క పాదాలకు మ్రొక్కి ఆమె అడుగుతున్నప్పుడు, నా బిడ్డను కరుణించు ప్రభువా అన్నప్పుడు ప్రభువులు వారు అంటున్నారు, పసి పిల్లల యొక్క రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నప్పుడు
ప్రభు అంటున్నాడు, నిజమే ప్రభువా, ఈ కుక్క పిల్లలు కూడా మరి తమ యజమాని యొక్క బల్ల మీద నుండి పడినటువంటి ఆహారొక్కలు కింద పడిన ఆ రొట్టె ముక్కలు తినును కదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నప్పుడు చూడండి, దేవుని యొక్క మాట వినడం వలన ఆమెలో ఎంత జ్ఞానం వచ్చింది, ఎంతటి విశ్వాసం వచ్చింది. ఎక్కడ విన్నదో, ఎలా విన్నదో, విన్న అట్టి మాట వలన విశ్వాసము కలిగి ప్రభువును వెంబడించిన ఆమె ఎదుట ప్రభువులు వారిని పాదాలు పట్టుకుని మ్రొక్కి ఆమె అడగగా ఆమె అడిగినటువంటి మాట ఆమె తగ్గింపు గుణం. అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు తినును కదా, ఆ కుక్క పిల్లలను నేను అనుకోవచ్చు కదా అన్నది. అంతటి విశ్వాసం, అబ్బబ్బబ్బ, ఇంతటి విశ్వాసము మరి క్రీస్తును వెంబడించుచున్న క్రైస్తవత్వంలో ఉన్నటువంటి జనులలో ఉందా? ఇంతటి తగ్గింపు. చూడండి, ఆ సమయమునని ఆమె కుమార్తె స్వస్థపడెను అని వాక్యం సెలవిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కోరినట్టే అగునుగాక అనడముతోటే వెంటనే తన కుమార్తె, ఇంటిలో ఉన్న కుమార్తె స్వస్థత పొందింది. మరి నీవెలా ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ? మరి తల్లి యొక్క విశ్వాసం వలన కుమార్తె అక్కడ స్వస్థపరచబడితే చూడండి, ఒక్కసారి దేవుని మాట విన్నారు. వాళ్ళు ఎక్కడ విన్నారో, ఎలా విన్నారో, కానీ దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నారు. క్రీస్తు యేసు మీద విశ్వాసము కలిగిన వారే ఆయన వెంబడించినటువంటి జనులను మనము స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, అంతేకాదు ప్రభు అంటున్నాడు, ఎంతటి తగ్గింపు, ఎంతో తగ్గింపు కలిగినటువంటి గుణగణములు మనలో ఉండాలి. కుక్క పిల్లలతో సమానముగా తన కుమార్తెను పోల్చుకున్నటువంటి ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసము మనలో ఉందా? ఆ తగ్గింపు మనలో ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి విశ్వాసి కూడా. అవును ప్రియమైన దేవుని సంగమ, ఒక్కసారి చూడండి. అంతేకాదంట, తీర్పు తీర్చబడే వారిలో మనం ఉండకూడదు. తీర్పు తీర్చబడే వారిలో మనము ఉండకూడదు. తీర్పు తీర్చబడేవారిగా ఉండకూడదు. తీర్పు తీర్చబడేవారిగా మనము ఉండకూడదు అంటే విశ్వాసులు ఉండకూడదు అంటే ఉండకూడని లక్షణాలు ఉండాల్సినటువంటి చెప్తున్నాడు ఇక్కడ. ఉండకూడని లక్షణాలను కూడా తర్వాత రేపటి వారంలో మనం చర్చించుకుందాం. ఉండవలసిన లక్షణంలో అంటే తీర్పు తీర్చబడే వారిలో మనము ఉండకూడదు అంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. ప్రభువైన యేసు క్రీస్తు నందు స్థిరమైన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ప్రభువైన యేసు క్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అది కూడా స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటారో, కృతజ్ఞులై జీవిస్తారో, అట్టి వారికి తీర్పు తీర్చబడదు. అంతే. దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచినా, దేవునిలో స్థిరులుగా ఎవరు ఉన్నా, దేవునికి నిజమైన వారసులు అంటే దేవుని మార్గములో నడిచేవారు, దేవుని యొక్క గుణగణములు మంచి గుణములు కలిగి ఉండేవారు అనర్థము. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అయినటువంటి వీరందరూ కూడా ఆయన స్వాస్థ్యము, ఆయన ఆస్తి, ఆయనకు వారసులు. ఇట్టి వారు విశ్వాసం ఉంచడం వల్ల ఏ మాత్రము లోపం ఉన్నా కానీ, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో ఏ మాత్రము లోటున్నా కూడా వారు వారిలో విశ్వాసము ఉన్నట్లు కాదు. ఇట్టి వారు దేవునికి అసలు సమీపస్తులు కాదు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే ఎవరైతే విశ్వాసం ఉంచరో ప్రభువులో
ప్రభువుకు స్థిరులుగాను, ప్రభువులో స్థిరులుగాను, ప్రభువులో రక్షణ పొందిన వారుగాను, ప్రభువులో విశ్వాసులైన ఎవరైతే విశ్వాసులుగా ఉండరో అట్టి వారికి ముందుగానే తీర్పు తీర్చబడి ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. వారు విశ్వాసం ఉంచరు కనుకనే వారికి ముందుగానే తీర్పు తీర్చబడి ఉన్నది. అందుకనే ఈ లోకంలో అనేకులు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని జనులకు ప్రభువులో తగ్గింపు లేని వ్యక్తులందరికీ కూడా ప్రభు ముందుగానే తీర్పు తీర్చబడి ఉంది. ఆ తీర్చబడినటువంటి ఆ తీర్పుకు లోనే జీవిస్తున్నారు ఈ లోకంలో. ఇంకనూ కూడా వారిలో పశ్చాత్తాపం అనేది ఉండదు. పాపమునకు మరి పశ్చాత్తాపం ఉండదు. దౌర్జన్యము చేస్తున్నా, దుర్మార్గము చేస్తున్నా, పాపములో బ్రతుకుతున్నా, రక్తములో మగ్గిపోతూ ఉన్నా కానీ రక్తము ఒడిచే చేతులు కలిగి ఉన్నవారు కూడా ఎవ్వడు కూడా పశ్చాత్తాపము కలిగి ప్రభువులు మంచిగా బ్రతకాలి, క్రీస్తును విశ్వసించాలని ఆ యొక్క ఆశ, ఆ గుణగణములు ఈ లోకములు ఎవ్వడికి లేవు. అందుకే నీతిమంతుడు ఒకడం లేడు ఈ లోకం. కనుక ప్రభు వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాస సమూహమా, మీరైనను ప్రభువులు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారా? ప్రభువును విశ్వసించిన స్థిరులుగా ఉన్నారా? ప్రభువుకు నిజమైన వారసులుగా మీరు ఉన్నారా? అంటే ప్రభు యొక్క మార్గమును నీవు నడవాలి. ఏ మాత్రము కూడా నీ అడుగు ప్రక్కకు పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, చూడండి ఇక్కడే ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. మనము మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 23వ లేఖనములో మరి 5:2 లేఖనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగానే ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు. బలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పొందెదవు అని అతనితో దేవుడు చెప్పాడు. చూడండి, యజమానుడు దేశాంతరము వెళ్ళిపోతున్నప్పుడు ఒకనికి కూలివారిని పిలిచి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. మరి 2 తలాంతులు తీసుకున్నవాడు దానికి 2 సంపాదించాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు తీసుకున్న తలాంతుకు మరొక తలాంతు కూడా 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదిస్తే 2 తలాంతులకు 2 తలాంతులు సంపాదిస్తే ఈ 2 తలాంతులు మరి తీసుకొచ్చి ప్రభు దగ్గర చేర్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు మరి అటు యజమానుడైనటువంటి ఆ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా జీవించావు కనుక నీకు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా. అంతేకాకుండా నీ యజమానుని యొక్క సంతోషంలో నువ్వు పాలు పొందుదు అని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తా ఉంటే మరి అట్టి యజమానుడైన ప్రభుని యేసుక్రీస్తునందు మనం పాలు పంపులు పొందాలంటే మరి ఈ కొంచెంలో నమ్మకంగా జీవిస్తున్నావా? ఈ కొంచెంలో నమ్మకంగా జీవిస్తున్నావా లేదా అనేది ప్రభు వాక్యము నీకే సెలవిస్తుంది. అందుకే చూడండి, ప్రభు తీర్పులోనికి రాలా. ప్రభు మరి తీర్పు తీర్చబడని వాడిగానే నిలబడిపోయాడు. తీర్పు తీర్చబడలేదు. మరి కొంచెములో నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావా? కొంచెమే మన జీవితం. ఈ కొంచెములో కూడా ప్రభువుకు నమ్మకంగా జీవించకపోతే వ్యర్థమైన విశ్వాసివి. ఈ కొంచెములో నీవు నమ్మకంగా జీవిస్తే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషములో పాలు పంపులు పొందుతావు. తీర్పులో నీకు రావు, నిలబడవు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమ, చూడండి, అంతేకాదంట. ఇప్పుడు మనము 3 విషయాలు తెలుసుకున్నాం. మరి స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. 1, దేవుని మాట వినడకపోతే వ్యర్థం. దేవుని మాట వినడం వలన విశ్వాసము, అంగీకరించడం వలన నిత్య జీవమునకు అర్హులు. అంటే నీవు దేవుని మాట వినేవారిగా ఉండాలని, దేవుని మాటను తూచా తప్పక వినేవాడిలో నువ్వు ఉండాలని. 2వదిగా నిన్ను నువ్వు
తగ్గించుకోవాలి, అది భయభక్తులు కలిగిన వాడిగా దేవునిలో జీవించాలి. ఇట్టి వారిగా నువ్వు ఉన్నావా లేదా విశ్వాసి తెలుసుకో. నంబర్ 3వది, మరి తీర్పులోనికి తీర్పు తీర్చబడు వారిలో మరి తీర్పు తీర్చుటకు నీవు ఏ మాత్రము కూడా తీర్పు తీర్చబడే వారిలో నువ్వు ఉండకూడదు. ఏదైతే న్యాయమునకు తీర్పు తీర్చి బోన్ ఎక్కుతారో ఆ బోన్లో నువ్వు ఉండొద్దు అంటున్నాడు ప్రభువు వారు. బోన్లో ఉండకూడదంటే నువ్వు విశ్వాసములో స్థిరులై ఉండాలి. ఈ కొంచెమైన జీవితంలో, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా జీవించగలిగితే దేవుని యొక్క సంతోషములో పాలు పప్పులు పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, 4వదిగా శ్రమలు, శోధనలు, బాధలు, రోగాలు, వీటన్నిటినీ జయించే వారిగానే ఉండాలి. శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, యాతనలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, రోగాలు రావచ్చు, వీటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తి నీలో ఉండాలి. ఇట్టి వాడు మాత్రమే విశ్వాసాన్ని వాక్యం సెలవిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5లో మనం చూసినట్లయితే, కపెర్నహూములో ప్రభువు వింట ఉన్నాడని వినవచ్చినప్పుడు, కపెర్నహూములో ఒక ఇంటిలో ప్రభువులు ఉన్నారని మరి తెలుసుకున్నటువంటి 4 మనుషులు పక్షవాతము కలిగినటువంటి రోగిని పరుపుతో కూడా ఎత్తుకొని ప్రభు ఉన్నటువంటి ఇంటి దగ్గరకు రావడం జరిగింది. అక్కడ అనేక మంది జన సమూహము కూడి ఉండగా ఆ జన సమూహమును వాడిని తప్పించుకుని ఇంటిలోకి పోలేని స్థితిలో మరి ఇంటి పై కప్పును విప్పి అందులో నుండి ఆ 4 వ్యక్తులు పరుపుతో ఆ యొక్క పక్షవాతము కలిగిన రోగిని ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు దించడం, ఆ ఇంటి పైకప్పు ఓడదీసి విప్పి అంటాడు. అవును, మరి ఎంతటి విశ్వాసము చేత అట్టి 4 మనుషులు ఆ యొక్క పక్షవాతము కలిగినటువంటి రోగిని మరి ఆ ఇంటి పైకప్పు విప్పి అందులో నుంచి కిందకు దింపి ప్రభు దగ్గరకు చేర్చడం అంటే మాటలు కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఆ 4 యొక్క విశ్వాసము ఎంతటి గొప్పదో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అతని రోగము నయము గాని ఆ రోగానికి ఆ దినమున ప్రభుని యేసుక్రీస్తు వారు మందు వేశాడు. అది దేవుని వాక్యం. అట్టి నిత్యుడగు పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు పరమ వైద్యుడుగా ఆయనను ఒకే మాట అనడం జరిగింది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు పరుపు ఎత్తుకొని నడువుము అని ప్రభువులు వారు స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఎవరి యొక్క విశ్వాసము వలన తన రోగము కుదుట పడింది. అవును, రోగములు కలిగినాయని బాధపడుతున్నావేమో, శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావేమో, మరి అనేక కష్టాలలో ఉన్నావని బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావేమో, నేను మరి దిక్కులేని వాడినని బాధపడుతున్నావేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నావు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ప్రభులు వారు స్పష్టంగా సెలవిస్తున్నట్టు మాట. అనేక మంది జన సమూహములు ప్రభువును వెంబడించగా వారు స్వస్థత నొందిరి అని కూడా దేవుని వాక్యం ఇంకొక దగ్గర స్పష్టంగా తెలియజేస్తుంది. జన సమూహములు ఆయనను వెంబడించగా వారిని అక్కడే స్వస్థపరిచను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయూరు అనే ఒక సమాజపు అధికారి తన చిన్న కుమార్తె చావనై ఉన్నదని దేవుని దగ్గరికి ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు పరుగున వచ్చినప్పుడు మరి యాయూరు ప్రభుని యేసుక్రీస్తు వారిని, ప్రభువా, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అట్టి చావనై ఉన్నటువంటి నా బిడ్డ పైన మీ చేతులు ఉంచితే అది విశ్వస్తత పడును అని దేవుని వాక్యంగా ఆయన యాయీరు గారు ప్రభువుల వారికి చెప్పడం జరుగుతుంది. అది మార్కు శుభవార్త మరి
5వ అధ్యాయము 22 నుంచి 42 వరకు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి. మరి అప్పుడు ప్రభుల వారు ఆయన్ని వెంబడించినప్పుడు తన ఇంటి దగ్గరకు బయలుదేరడానికి వెంబడించాడు. అనేక మంది జన సమూహములు ఆయన మీద పడుతూ మరి వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహములు ఆయన మీద పడుచుండగా ప్రభు యొక్క మాట విన్నటువంటి 12 సంవత్సరములు రక్తస్రావము చేత బాధపడుతూ, ఎవరు నన్ను స్వస్థపరుస్తారా, ఎవరు నా రోగమును తీసివేస్తారా, ఎవరు ఈ బాధలో నుండి నన్ను విముక్తురాల్ని చేస్తారని వేదన చెందుతున్నటువంటి అట్టి 12 సంవత్సరముల నుండి రక్తస్రావం అవుతున్నటువంటి ఆ స్త్రీ దేవుని యొక్క మాట వినడం వలన, అది క్రీస్తును గూర్చిన మాట అయి ఉన్నది కనుకనే ఆ మాట వినడం వలన ఆమెలో విశ్వాసము అమాంతంగా పెరగడం. అట్టి ప్రభువులు వారి యొక్క జన సమూహములో నుండి ప్రభువులు వారు చెంగు తాకదామా వద్దా అని సంశయిస్తూ ప్రభు అని యేసు క్రీస్తు యొక్క చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టెను, స్వస్థపడెను అని ప్రభు వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నీలో రవ్వంత విశ్వాసం ఉంటుంది. నీలో రవ్వంత విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఈ కొండనెత్తి ప్రక్కన పెట్టగలవు. నీ ఎదుట ఉన్నటువంటి కొండనైనను ప్రక్కన పెట్టగలిగినటువంటి సామర్థ్యము నీలో ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తాం. ప్రియమైన చూడండి, అంటుంది అనేక మంది వైద్యుల ద్వారా తిప్పలు పడి అంటాడు వాక్యంలో సెలవిస్తాం. వైద్యుల దగ్గరకు తిరిగి అలసట పొంది అనేక ముప్పు తిప్పలు పడినటువంటి ఆ బిడ్డను చూసాం. ఆ బిడ్డ స్వస్థపరచబడడం కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగాలను జయించగలిగిన శక్తి నీలో ఉండాలి. మరి బాధలను, శ్రమలను ఓర్చుకునే శక్తి కలిగిన వాడివిగా కూడా నువ్వు ఉండాలి. చూడండి, యోబు కంటే శ్రమలు పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? లేడు. అట్టి యోబు స్వస్థత నొందాడు ప్రభు యొక్క మాట వినడం వలననే. అట్టి యోబు యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్యం అన్నీ కూడా తీరిపోయాయి. మరి మునుపటి కంటే రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు అయినటువంటి సంపదను దేవాతి దేవుడు ఆయనకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి నిన్ను నువ్వుగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే, ఫలించినట్లయితే ఖచ్చితంగా మరి నీవు దేవునిలోనే ఉంటావు. నీ విశ్వాసము దినదినము ప్రభువులో వర్ధిల్లుతూ ఉంది. అందుకే ప్రభు యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, అనేక మంది మరి యాయీరు యొక్క ఇంటి దగ్గరకు సమీపించినప్పుడు, యాయీరు ఉన్నటువంటి ఆ గది దగ్గరకు సమీపించినప్పుడు అందరూ అపహాసించారు, నవ్వారు. ఎందుకు ఈ బోధకుని నువ్వు శ్రమ పెడుతున్నావని అన్నవారు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభువులు వారు అంటున్నారు, ఏం మాట అన్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ మరి చనిపోలేదు అన్నటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంతటి విశ్వాసము కలిగినటువంటి యాయీరు, విశ్వాసము లేని అక్కడ ఉన్నటువంటి జన సమూహము, ఆ ఇంటి దగ్గర గొల్లున ఏడ్చుతున్నటువంటి అట్టి జనాలు. చూడండి, అట్టి జనముల మధ్యలో ప్రభువులు వారు రాగానే ఆయన చూసి అందరూ అపహసించారు. ఎందుకు ప్రభువును శ్రమ పెడుతున్నావన్నారు. అనేక మంది ప్రభువును విమర్శించారు. కానీ వారు మాట విననొల్లని జనులని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. మాట విన్నాడు కాబట్టే యాయీరు ఈ దినమున తన కుమార్తెను స్వస్థపరచుకోవడానికి ప్రభువును తన వెంట తీసుకొని తన ఇంట ప్రవేశించాడు. మరి ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను మరియు తన తల్లిదండ్రులను ఇరువురును మాత్రమే ఆ యొక్క చిన్నది నిద్రించుచున్నటువంటి ఆ యొక్క ఇంటిలోనికి వచ్చి మరి ఆ బిడ్డను చెయ్యి ముట్టగానే అంటున్నాడు, అక్కడ ఒక మాట అంటాడు,
భయపడక నమ్మకముంచుమని యాయీరుతో చెప్పాను. వెంటనే చూడండి, ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. చూడండి, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థమంట. వెంటనే చిన్నది లేచి నడవసాగాను. ప్రియమైన దేవుని కుమారుడు, ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, దేవుని విశ్వాస సంఘములో ఉన్నటువంటి, విశ్వాస గృహములో ఉన్నటువంటి దేవుని కుటుంబమా, మీతో దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ పరిశుద్ధమైన మాటలను మీరు విననొల్లని జనులుగా ఉన్నారా లేదా? అట్టి మాటలను అంగీకరించే వారిగా ఉండాలా లేదా అనేది కూడా మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, వినడం వలన విశ్వాసం, అంగీకరించడం వలన నిత్య జీవం. మరి దేవునిలో తగ్గింపు గుణము కలిగి భయభక్తులు కలిగి జీవించడం మరి విశ్వాసమునకు సాదృశ్యంగా అని దేవుడు సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా తీర్పు తీర్చబడే వారిలో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ప్రభువే స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాటలు. మరి ఇంకొక 4వ మాటగా, నీ శ్రమలను, నీ శోధనలను, నీ యొక్క బాధలను, నీ అనారోగ్యములను, సమస్త రోగములను కూడా జయించగలిగినటువంటి శక్తి కలిగిన వాడిగా దేవునిలో ఉండావో లేదో నిన్ను పరిశీలించుకోమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంతేకాకుండా యేసు క్రీస్తే నిజమైన దేవుడని, యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని నీవు అంగీకరించే వాడిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అందుకే ప్రభువు వాక్యమే సెలవిస్తుంది. యోహాను శుభవార్త 1వ యోహాను వ్రాసినటువంటి మొదటి గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యము, 13వ వాక్యము, 20వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12, 13 లేఖనములు మరియు 20 లేఖనాలను మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని కుమారును అంగీకరించు వారే నిత్య జీవము గలవారు, అంగీకరించని వారు జీవము లేనివారు. క్రీస్తు యేసు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునిని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నిజముగా దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు నిజముగా దేవుడని వారి నాలుకతో ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తారో అట్టివారు నిత్య జీవములు కలిగిన వారని, ఆయనను దేవుణ్ణి అంగీకరించని వారు నిత్య జీవము లేని వారని కూడా వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవము లేని వారిని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తునందు విశ్వాసముంచు మీరు, అంటే విశ్వాస గృహములో ప్రభువుతో కృతజ్ఞులుగా జీవించుచున్నటువంటి విశ్వాస గృహములో ఉన్నటువంటి విశ్వాస సమూహములన్నీ కూడా జీవము కలిగిన వారిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఇంకను విశ్వసించామని చెప్పుకుంటూ దేవునిలో నటిస్తూ జీవిస్తూ ఉన్నారో ఇట్టి వారు నిత్య జీవము లేని వారు, వారిలో జీవము లేదు, వారిలో జీవము లేదని దేవుడు స్పష్టంగా వారిని అక్కడికక్కడికే తుంచేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంతేకాదంట, ప్రభువే స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడై ఉన్నాడని, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడని కూడా మరి 20వ వాక్యాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అటు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యంలో చివరన ఒకే మాట చెప్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు, వేరొక దేవుడు ఈ లోకంలో లేడని కూడా ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలను మనము
ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఇట్టి 5 లక్షణములను మనం కలిగి ఉన్నామా? 5 లక్షణాలను మనం కలిగి ఉన్నామా? దేవుని మాట వినేవారిగా నువ్వు ఉన్నావా లేదో పరిశీలించుకో. రెండవదిగా, నీలో భయభక్తులు కలిగి ఉన్నావా? తగ్గింపు గుణము కలిగి ఉన్నావా? నీవు దీనుడుగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మూడవదిగా, నీ శ్రమలను నిత్యమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నిత్యుడగు తండ్రిలో జీవిస్తున్నటువంటి నీవు తీర్పు తీర్చబడే వారిలో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా దేవుని వాక్యము ఈ రీతిగా నీతో మాట్లాడుతూ ఉంది. మరి నాలుగవదిగా, నీ శ్రమలను, నీ శోధనలను, నీ యొక్క బాధలు, నీ యొక్క రోగాలు, నీ యొక్క అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులన్నిటిని కూడా జయించగలిగినటువంటి శక్తి కలిగిన వాడిగా ప్రభువులో నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావా? నాలుగవదిగా, ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరిస్తే, ఆయన నిజమైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడని ఏ దినమైతే నువ్వు అంగీకరిస్తున్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా దేవుని వాక్యం మీ ముందు ఉంచుతూ ఉంది. ప్రియమైన సంకమా, అలా ఉన్నావా? చూడండి, వినుట వలన విశ్వాసము చేత అనేక మంది జన సమూహములు ప్రభువులు వారిని వెంబడించగా వారందరూ స్వస్థత పొందారు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాట వినడం వలన అట్టి విశ్వాసము చేత ప్రభువును వెంబడించినటువంటి అనేక మంది జనులే కాకుండా అనేక మంది స్వస్థత నొందారు. పక్షవాయువు కలిగినటువంటి రోగిని ఎవరైతే దేవుని యొక్క మాటలు విని అంగీకరించి ఆయన దగ్గర ఒక పక్షవాయువు కలిగిన రోగిని ఎత్తుకొచ్చారో ఆ నలుగురు యొక్క విశ్వాసము నీలో ఉందా? అంతేకాదు, అట్టి జన సమూహం యొక్క విశ్వాసము నీలో ఉందా? ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. అంతేకాదు, ఆ నలుగురుకున్నటువంటి విశ్వాసం, యాయిరుకున్నటువంటి విశ్వాసం, అంతేకాదు రక్తస్రావము జరుగుతున్నటువంటి 12 సంవత్సరాల నుంచి వేదన అనుభవించినటువంటి ఆ రోగి యొక్క విశ్వాసము నీకుందా? కనాను స్త్రీ యొక్క తన తగ్గింపు నీలో ఉందా? కనాను స్త్రీ తన్ను తాను తగ్గించి కుక్కలతో పోల్చుకున్నది, కుక్క పిల్లలతో పోల్చుకున్నటువంటి జీవితం నీలో ఉందా? మనలో ఏమాత్రము కనబడడం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, అట్టి నమ్మకం నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇటు వారిలో ఉన్న విశ్వాసిగాను, ఇటు వారిలో వినేవారిగాను ఉన్నావో లేదో, విశ్వాసిగా ఉన్నావో లేదో, భయభక్తులు కలిగిన వారిగా ఉన్నావో లేదో, శ్రమలు అనుభవించే వారిగా, బాధలు అనుభవించే వారిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. తీర్పు తీర్చబడే వారిలో నువ్వు ఉండకూడదు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఈ దినమే నువ్వు అంగీకరించగలిగినట్లయితే, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఖచ్చితంగా విశ్వాసిగా నువ్వు ఉంటావో అది స్థిరుడు. ప్రభువైన యేసుక్రీస్తులో మీరు స్థిరమైన విశ్వాసులకు ఉండవలసినటువంటి లక్షణములు ఇవి. ఇటు 5 లక్షణములను నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, మనలో వినే స్వభావం ఉందో లేదో ఒక్కసారి గమనించుకోండి. అంతేకాదు, ఇట్టి వాటన్నిటిని కూడా మనము ఇట్టి గుణగణములు కలిగి విశ్వాసులుగా ప్రభువులో జీవిస్తున్నామో లేదో మనము ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం ద్వారా మనల్ని ఎంతగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, అంతేకాదు, దృఢమైన విశ్వాస సమూహములలో మీరును దేవునికి వారసులుగా ఉన్నారో లేదో, దృఢమైనటువంటి విశ్వాసము గలవారే ప్రభువైన యేసు క్రీస్తులో మీరు వారసులుగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము చెప్తుంది. దేవునిలో మీరుంటే దేవుడు మీలో ఖచ్చితంగా ఉంటారు. దేవునిలో రక్షణ పొందినటువంటి మీరు, దేవునిలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా రక్షణ పొందుకొని ఉంటారు. మీ అందరిలో కూడా దేవుడు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దేవుడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ.
లోకుల అవిశ్వాసము దేవుని విశ్వాస్యతను వ్యర్థము చేయదని కూడా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ లోకములోని అవిశ్వాసుల యొక్క ఈ లోకములో వారి యొక్క అవిశ్వాసము దేవునిలోని విశ్వాస్యతను ఎన్నడూ కూడా వమ్ము చేయదు. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాస్యతను ఈ లోకులు ఎంతమంది ఎదురైనా సరే, ఈ లోకంలో ఎంతమంది యొక్క అవిశ్వాసమైనా సరే, వారిని ఏమాత్రము కూడా వారిని మరుగు చేయదు. మన దేవుని సంగమా, అందుకే వారి యొక్క అవిశ్వాసము దేవునిలోని విశ్వాస్యతను వ్యర్థము చేయదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. లోకుల అవిశ్వాసము దేవునిలోని విశ్వాస్యతను ఎన్నడెన్నడూ ప్రభువైన యేసుక్రీస్తులో వ్యర్థము కాదు. ఇట్టి వాక్యమునకు నువ్వు లోబడి జీవిస్తే ఖచ్చితంగా నీ విశ్వాస్యతను బట్టి దేవుని నిత్య రాజ్యమునకు నీవును చేర్చబడుదువుగాక. ఆమెన్.